టీ20 ప్రపంచ కప్లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతూ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటి వరకు లీగ్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్ల్లో కలిపి మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ 5.17 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీరును విమర్శించాడు. వరుణ్ చక్రవర్తిని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో సూర్య ఫెయిల్ అవుతున్నాడని కామెంట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, వరుణ్ చక్రవర్తిని తన బౌలింగ్ కోట ఎందుకు పూర్తి చేయనివ్వడం లేదు, అతడికి తగినన్ని ఓవర్లు ఇవ్వడమే లేదు. అమెరికాతో మ్యాచ్లో మాత్రమే వరుణ్ తన 4 ఓవర్ల కోట పూర్తి చేయగలిగాడు. ఎందుకంటే ఆ మ్యాచ్లో సూర్య 5 బౌలర్ల దగ్గర మాత్రమే బౌలింగ్ చేయించాడు కాబట్టి. మిగతా 3 మ్యాచ్ల్లోనూ వరుణ్ తన బౌలింగ్ కోటను పూర్తి చేయనేలేదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి విషయంలో వ్యవహరించినట్లే టీంలోని ఏ బ్యాట్స్మెన్ విషయంలోనైనా వ్యవహరించగలరా? ఓ బ్యాటర్ బాగా ఆడుతూ 50 నుంచి 60 పరుగులు సాధించిన తర్వాత ఇక చాలు వెళ్ళిపో అని చెప్పగలరా? అసలు అలా చేయలేరు కదా. ఓ బ్యాటర్ 60 బంతులు ఆడగా లేనిది ఓ బౌలర్ 24 బంతులు కూడా బౌల్ చేయలేడా అంటూ సూర్యను ప్రశ్నించాడు. నెదర్లాండ్స్తో మ్యాచ్లో వరుణ్ చేతికి మరోసారి బాల్ ఇచ్చుంటే 5 వికెటాలు తీసేవాడు. కానీ అతన్ని మీరే ఆపారంటూ ఆకాష్ చోప్రా సూర్యకుమార్ యాదవ్ తీరును ప్రశ్నించాడు. అతన్ని కావాలని తొక్కేస్తున్నారా అన్నట్లు ఫైర్ అయ్యాడు. కాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ వల్లే భారత్ 17 పరుగుల తేడాతో గట్టెక్కగలిగింది.